సంసారం ఒక సాగరం పార్ట్ 46 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ఆదిత్య మరుసటి రోజే తల్లిదండ్రులతో శిరీషతో ఫ్లైట్లో వెళ్ళిపోయాడు ఢిల్లీ. హోటల్ రూమ్లో ఏడుస్తూ ఉన్న అత్త ఫోన్ చేసేసరికి వెళ్ళింది సునీత. నేను మీతో వచ్చేస్తానత్తమ్మా అంటూ మేనకోడల్ని తీసుకుని భర్తతో బయలుదేరింది భూలక్ష్మి. భూలక్ష్మి వాళ్ళు అనిత వాళ్ళ ఊరు నుండి తమ ఊరు చేరుకున్నాక ఫోన్ చేసింది అనిత. ఆస్తితో సంబంధం ఏమీ లేదు సునీతకు. మీరే జాగ్రత్తగా చూసుకోండి అత్తమ్మ, ఎందుకంటే మీరు తనని ఎంతో ప్రేమగా పెంచారు. అమ్మా నాన్న మీకు చేసిన సహాయానికి ఈ విధంగా తీర్చుకోండి రుణం. ఆస్తిని ఎవరికి రాయాలో వారికి రాశారు నాన్నగారు. ఎలాగో అమ్మా నాన్నలపై ప్రేమ లేదు సునీతకు, మీ మీదే ప్రేమ. మీ బిడ్డలతో దానికి పెళ్లి చేసి పంపించత్తమ్మా. త్యాగమూర్తివి నువ్వు. తల్లిదండ్రులపై దానికి లేని ప్రేమ వల్ల మాకు మంచి జరిగింది. ఎందుకంటే దానికి ఆ ఆస్తిపై హక్కు లేకుండా మా మామగారితో చెప్పి చేయిస్తాను నేను. తెలుసుగా మా మామగారికి లాయర్ ఫ్రెండ్స్ ఉన్నారని. సరే అత్తమ్మ, జాగ్రత్త నీ ఆరోగ్యం అంటూ ఫోన్ పెట్టేసింది అనిత. జగపతి ఆలోచిస్తూ ఉన్నాడు. సుందరానికి మేనకోడలు హంసిని అని చెప్పాడు. ముందు ఆ సుందరం గాడి విషయం తెలిస్తే అస్సలు నిజం అంతా బయటపడుతుంది. ఆ తర్వాత హంసిని ఎవరో తెలుస్తుంది. ఆ విషయం తనే డీల్ చేయాలి అనుకున్నాడు జగపతి. ఎందుకంటే తెలియని పాతకాలంలోని సంఘటనలు లేనిపోనివి ఏమి చెబుతాడో ఈ సుందరం గాడు. జాహ్నవి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే కుటుంబ సభ్యుల ముందు తను భరించలేడు. నా కుటుంబంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ముఖ్యంగా జాహ్నవిని ఏమైనా అంటే భరించలేను నేను అనుకున్నాడు జగపతి. జగపతి సుందరం ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకొని వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి తలుపులు తీసింది పని మనిషి. ఆ ఇంట్లో ఎదురుగా ఉన్న ఫోటో చూసి అలాగే స్థానువులా నిలబడిపోయాడు జగపతి. కాలింగ్ బెల్ కొట్టేసరికి జాహ్నవి తలుపులు తీసింది. ఎదురుగా సుబ్బలక్ష్మి వచ్చింది. జాహ్నవికి సుబ్బలక్ష్మి అంత మంచిది కాదు అని వరలక్ష్మి చెప్పింది ఒకప్పుడు. అంతేకాని ఆమె గురించి ఏమీ తెలియదు. అలాగే చూస్తూ ఉంటే నేను మీ ఊరి మనిషిని సుబ్బలక్ష్మిని అంటూ తనే పరిచయం చేసుకుంది. రండి అంటూ కూర్చోబెట్టింది జాహ్నవి. ఉన్నట్టుండి పెద్దగా ఏడ్చింది సుబ్బలక్ష్మి. ఏమైంది అంటూ అమాయకంగా అడుగుతున్న జాహ్నవిని చూసి, ఇది అప్పుడు ఇప్పుడు అలాగే ఉంది, పిచ్చి ముఖంది, ఏమీ మారలేదు. నేను అనుకున్న దానికంటే తొందరగానే పని ముగించవచ్చు అనుకుంది సుబ్బలక్ష్మి. వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు నటిస్తున్న సుబ్బలక్ష్మిని ఓదార్చింది జాహ్నవి. ఎందుకు అలా బాధపడుతున్నారు? వరలక్ష్మి పిన్ని గారు కూడా లేరు. ఉంటే మీకు మంచి సలహాలు ఇచ్చేవారు. నాకేమీ తెలీదు మీ గురించి అంతగా అన్నది జాహ్నవి అయోమయంగా. నువ్వు అమాయకురాలివి జాహ్నవి, నీకు ఏమీ తెలీదు. నా కథ వింటే తట్టుకోలేవు అంటూ ఏడుస్తూ చెప్పడం మొదలుపెట్టింది సుబ్బలక్ష్మి. హాయిగా నా భర్తతో నేను కాపురం చేసుకునేదాన్ని. నా జీవితం నట్టేట ముంచాడు ఒక దుర్మార్గుడు. వాడి మూలంగా నేను మన ఊరిలో తలెత్తుకోలేకపోయాను. అందుకే దూరంగా బతకాలని వచ్చేశాను అంటూ దొంగ ఏడుపు ఏడ్చింది సుబ్బలక్ష్మి. ఏం జరిగింది? ఎవరు మిమ్మల్ని మోసం చేసింది అన్నది జాహ్నవి కళ్ళనీళ్లతో. ఎవరైనా ఏడుస్తుంటే జాహ్నవికి ఊరికి ఏడుపు వచ్చేస్తుంది. జాలి ఎక్కువ ఉండడం వల్ల, ఎదుటి మనిషిలోని విషయాన్ని గ్రహించే తెలివి లేకపోవడం వల్ల. ఎవరో అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను జాహ్నవి? ఇప్పుడైనా వచ్చేదాన్ని కాదు, చచ్చిపోయేదాన్ని. కానీ నాకు ఒక కొడుకున్నాడు అంటూ ఏడుస్తూ ఉన్నది సుబ్బలక్ష్మి. మీ అబ్బాయికి ఆయనతో చెప్పి ఏదైనా పనిప్పించమని చెప్పమంటారా అని ప్రశ్నించింది జాహ్నవి. నువ్వు ఇప్పిస్తావా అన్నది సుబ్బలక్ష్మి. అవును, ఆయనకు నిన్ను చెబితే తప్పకుండా ఇస్తారు మీ అబ్బాయికి ఉద్యోగం అని సంతోషంగా చెప్పింది జాహ్నవి. ఇప్పుడు నేను చెప్పేది విని ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే చెప్పు జాహ్నవి అన్నది మహాపతివ్రతల నాటకమాడుతూ సుబ్బలక్ష్మి. ఏమీ అర్థం కాని జాహ్నవి అలాగే చూస్తుంది. నిజమే, పల్లెటూరులో ఎన్నో సంఘటనలు జరిగాయి. అప్పుడు జాహ్నవికి ఆలోచించే అంత వయసు లేదు. ఆ తర్వాత ఆ విషయాలు ఏవి కూడా ఆమెకు తెలియదు. కానీ సావిత్రి అక్కకి చెల్లెలు అని మాత్రం తెలుసు. అందుకే గౌరవంగా మాట్లాడుతుంది సుబ్బలక్ష్మితో జాహ్నవి. నా జీవితాన్ని చిన్న భిన్నం చేశాడు ఒక దుర్మార్గుడు. నా భర్త మరణించాడు. అక్కడితో దిక్కుతోచక నేను ఇలా ఈ ఊరూరు తిరుగుతూ పని చేసుకుంటూ బతుకుతున్నాను అని చెబుతున్న సుబ్బలక్ష్మి మాటకు మీరెందుకు అంత బాధపడ్డం? సావిత్రి అక్క దగ్గరికి వెళ్ళొచ్చు కదా అన్నది జాహ్నవి. అక్క అని చెప్పుకోవడమే కానీ ఆమె నన్ను కాపాడలేదు. నీకు అంత మంచి మనసున్నది అని నాకు తెలుసు. వరుసకు చెల్లెలు కూడా అవుతావు. అందుకే నీ దగ్గరికి వచ్చాను జాహ్నవి అన్నది సుబ్బలక్ష్మి. జాహ్నవి సుబ్బలక్ష్మి మాటకు ఆనందంగా చూసింది. మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరో చెప్పండి, ఆయనకు చెప్పి మీ బాధలు తీర్చేలా చేస్తాను
అన్నది జాహ్నవి. ఇంత వయసొచ్చిన వెర్రి మొహం దానిలా ఎలా ఉన్నావే అని మనసులో అనుకున్న సుబ్బలక్ష్మి ఏడ్చేసింది. ఒక్కసారిగా భయంగా బాధగా చూస్తుంది జాహ్నవి. ఇంట్లో చూస్తే ఎవరూ లేరు. వరలక్ష్మి పిన్ని కూడా ఇప్పుడే గుడికి వెళ్ళింది. యువరాజ్ ఫ్రెండ్ని కలవాలని వెళ్ళాడు. షాప్లోకి వెళ్ళారు ఆయన. ఎలా అనుకుని నేను ఫోన్ చేస్తా ఉండండి ఆయనకి అన్నది జాహ్నవి. ఫోన్ వద్దు, ఏమీ వద్దు. ఒక ఆడదాని బాధ మరొక ఆడదే తెలుసుకుంటుంది. ఆ దుర్మార్గుడు నా జీవితం పాడు చేశాక నేను నా భర్తతో ఉండలేక ఎంతో నరకం పడ్డాను. అవును, జీవితం నాశనం అయిపోయిన తర్వాత భర్తతో ఎలా ఉండగలుగుతుంది ఒక భార్య? అలాగే తప్పు చేసిన ఒక భర్తతో ఏమీ తెలియని భార్య కూడా ఉండలేదు కదా అన్నది సుబ్బలక్ష్మి. అవును, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమగా నమ్మకంగా ఉండాలని చెబుతోంది వరలక్ష్మి పిన్ని. నిజమే ఆ మాట అన్నది జాహ్నవి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ. జాహ్నవి చేతిని తన చేతుల్లోకి తీసుకున్న సుబ్బలక్ష్మి తన వేలికి ఉన్న ఉంగరాన్ని చూపించింది. ఆ ఉంగరం జగపతికి జాహ్నవి వాళ్ళు పెట్టారు. ఆఖరిసారిగా సుబ్బలక్ష్మితో శారీరకంగా కలిసినప్పుడు జాహ్నవి వాళ్ళు జగపతికి చేయించిన ఉంగరాన్ని ప్రేమతో లాక్కుంది సుబ్బలక్ష్మి జగపతి దగ్గర నుండి. కాదు అనలేకపోయాడు. అప్పుడున్న పిచ్చిలో జగపతి దానిని చూడగానే గుర్తుపట్టింది జాహ్నవి. ఎందుకంటే అది నానమ్మ ఉంగరం. అమ్మకిస్తే అమ్మ పెళ్లి కొడుకు ఉంగరం పెట్టాలని ఆ ఉంగరం బాగా గుర్తు. ఆ ఉంగరం వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది జాహ్నవి. ఈ ఉంగరం మీకు ఎలా వచ్చింది? ఇది నా భర్తది కదా అన్నది ఆశ్చర్యంగా జాహ్నవి. అవును, ఇది చూస్తే గానీ నువ్వు గుర్తుపట్టవు. నేను చెప్పేది నమ్మవు. అందుకనే చూపిస్తున్నాను. నా జీవితాన్ని బలవంతంగా నాశనం చేసింది నీ భర్త అంటూ చెబుతున్న సుబ్బలక్ష్మి మాటకు జాహ్నవి అలాగే స్థానువులా అయిపోయింది. తెలుసు నాకు మీరు నమ్మరు అని. అతను చేసిన పాపానికి రూపం నా కడుపులో పెరిగింది. ఆ సమయంలో నా భర్త మంచం నుండి కదలలేనివాడు అంటూ ఏడుస్తుంది సుబ్బలక్ష్మి. లేదు, నా భర్త అటువంటి వారు కాదు. నన్ను ఎప్పుడు మోసం చేయరు. నేను నమ్మలేను, మీరు చెప్పేది నేను నమ్మలేను అంటూ ఏడుస్తుంది జాహ్నవి. నాకు తెలుసు నువ్వు నమ్మవని అంటూ బయటకెళ్ళి మళ్ళీ వచ్చింది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి పక్కనున్న వ్యక్తిని చూసి అలాగే ఆలోచిస్తూ భయంతో చూస్తూ వస్తున్న ఏడుపును దాచుకుంటూ నిలబడిపోయింది జాహ్నవి. జగపతి అలాగే చూస్తూ ఉన్నాడు ఆ ఫోటో వైపు. అసలు అది ఏంటి? నా ఫోటో ఎదురుగా పెట్టారు కొన్ని మార్పులు చేర్పులు చేసి. అసలు ఎందుకు అంత అవసరం ఏమి వచ్చింది? పని మనిషి వచ్చి ఎవరు బాబు మీరు అడిగింది. ఇంట్లో ఎవరూ లేరా అన్నాడు కోపంగా జగపతి. లేరు బాబు, పని మీద వెళ్ళారు. సుబ్బలక్ష్మి గారు ఆమె కొడుకు అనేసరికి ఆశ్చర్యంగా చూశాడు జగపతి. ఇంటి యజమాని పేరేంటి అన్నాడు జగపతి. సుందరం గారు బాబు అని చెప్పింది ఆమె. సరే, అయితే మీరు ఎవరని చెప్పమంటారు అన్న ఆమెకు నిన్ను తర్వాత కలుస్తానులే అంటూ వెళ్ళిపోయాడు జగపతి. ఇదేమిటి, సుందరం తనని కలిసి తనకు మేనకోడలుందని చెప్పారు. సుందరంతో ఉంటున్నది సుబ్బలక్ష్మి వాళ్ళ కొడుకు ఎవరు? ఈ గోలంతా ఏమిటో అనుకోకుండా తన కుటుంబంలో జరుగుతున్న విషయాలకు కారణం మొత్తం సుందరం సుబ్బలక్ష్మి. అవును, సుబ్బలక్ష్మి భర్తను చంపేసింది అన్న విషయం కొన్నేళ్ల కింద సుందరంతో వెళ్ళిపోయింది అన్న వార్త కూడా భూలక్ష్మి చెప్పింది. అనుకోని కాంప్లెక్స్ నుండి ఫోన్ వస్తే అటు వెళ్ళిపోయాడు జగపతి. లోపలికి వచ్చిన ఆ అబ్బాయి వైపు చూసి అలాగే నిర్ఘాంతపోయింది జాహ్నవి. ముమ్మూర్తుల తన భర్తలా ఉన్నాడు. ఎలా సాధ్యం? తనను పెళ్లి చేసుకున్నప్పుడు జగపతి గారు ఎలా ఉన్నారు? అచ్చు గుద్దినట్టు అలాగే ఉన్నాడు. అంటే సుబ్బలక్ష్మి చెబుతున్నది నిజమే. అందుకు రుజువు నిలవెత్తు సాక్షాత్కారం అనుకున్న జాహ్నవి అలాగే కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయింది. ఇంతలో పని మనిషి కాయగూరలు తెచ్చి లోపలికి రావడంతో సుబ్బలక్ష్మి జగదీష్తో వెళ్ళిపోయింది. అమ్మ, ఏమైందమ్మా అంటూ లేపుతున్న అచ్చమ్మ అక్కడున్న నీళ్లు కొట్టింది జాహ్నవి ముఖం మీద. జాహ్నవి పైకి లేచింది, చుట్టూ చూసింది. ఏమైందమ్మా అన్నది అచ్చమ్మ. ఏమీ లేదు, నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను, నన్ను లేపొద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయింది జాహ్నవి. గదిలోకి వెళ్ళిన జాహ్నవి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. తనంటే ప్రాణమని ఎప్పుడూ చెబుతారు. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని అలాగే ఉంచేశారు. తన ప్రేమతో అంతా మోసం, తీరని ద్రోహం. అందుకే ఊరు నుండి హఠాత్తుగా ఇక్కడికి చేరుకున్నారు. ఒక ఆడదానికి ఇష్టం లేకుండా ఆమె జీవితాన్ని నాశనం చేయడానికి మనసులా ఒప్పింది. అది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత. నేనేం పాపం చేశాను? నా మీద ఆయనకు ప్రేమ లేదు, అంత మోసం. ఇక నేను ఆయన దగ్గర ఉండలేను. ఆయన ప్రేమలో అంత మోసం ఉన్నప్పుడు నిజంగా ప్రేమిస్తున్న నా మనసు ఇంతలా బాధపడిపోతుంటే నేను నటించలేను. నేను వెళ్ళిపోతాను, ఎవరిష్టం వారిది అని అనుకుంటూ ఏడుస్తూ ఏమీ తినకుండా అలా ఉండిపోయింది జాహ్నవి. గుడి నుండి వచ్చిన వరలక్ష్మి గారు జాహ్నవి ఏది అని ప్రశ్నించారు. లోపల పడుకున్నారమ్మా, తలనొప్పిగా ఉందంట, లేపవద్దు అని చెప్పారు అన్నది అచ్చమ్మ. సరేలే, నాకు కాస్త టిఫిన్ తీసుకురా, తల తిరుగుతున్నట్లుంది అని నీరసంగా సోఫాలో వెనక్కి వాలింది వరలక్ష్మి. ఇంతలో యువరాజు వచ్చాడు. అత్తమ్మ, నాకు ఉద్యోగం బెంగళూరులో వచ్చింది, జాయినింగ్ ఆర్డర్స్ వచ్చాయి, రాత్రికి వెళ్తున్నాను,
టికెట్స్ బుక్ చేసుకుంటున్నాను అని చెబుతున్నాడు నవ్వుతూ. అలాగే వెళ్ళరా, ఇక్కడ లేనిపోని గొడవలు అయ్యాయి, మనసులో ఏమీ పెట్టుకోకు అని చెప్పారు వరలక్ష్మి. సరే అత్తమ్మ, అమ్మ ఏది అంటూ యువరాజ్ తల్లి గది దగ్గరికి వెళ్ళి లేపాడు. జాహ్నవి తలుపులు తీసింది. అమ్మ, ఏమిటి అలా ఉన్నారు అన్నాడు యువరాజ్. ఏమీ లేదు యువ అంటూ తెచ్చుకున్న నవ్వు నవ్వింది జాహ్నవి. తను బెంగళూరులో జాబ్లో జాయిన్ అవుతున్నట్టు చెప్పాడు. అక్కడ రూమ్ కూడా అన్ని కంపెనీ వాళ్ళు ఇస్తారట, ఇబ్బంది ఏమీ లేదమ్మా, చాలా మంచి కంపెనీ, పెద్ద జీతం అని చెప్పాడు యువరాజ్. మంచిది, నేను నీతో వస్తా యువా అన్నది జాహ్నవి. నువ్వా, నాతో వస్తావా? నాన్నను వదిలి ఒక్క పూట కూడా ఉండలేవు? మేము రమ్మని బతిమాలితే ఎక్కడికి రావు? నువ్వు కోతలు కోయకమ్మా అన్నాడు నవ్వుతూ యువరాజ్. లేదు యువ, నాకు బెంగళూరు చూడాలని ఉంది, ఏది చూడలేదు కదా ఇంతవరకు, మొదటిసారిగా నీతో రావాలనుంది అని తన బట్టలు కూడా సర్దుతుంటే ఆశ్చర్యం కలిగింది యువరాజ్కి. సరే అమ్మా, ఎప్పుడు ఎక్కడికి వస్తాను అని అనలేదు, ఇప్పుడు వస్తానంటే ఆనందమే కదా అనుకుని నవ్వుతూ తన రూమ్లోకి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకున్నాడు. జాహ్నవి బ్యాగ్లో బట్టలు సర్దుకుంది. ఈలోపు జగపతి వచ్చారు. అందరికీ భోజనాలు పెట్టింది జాహ్నవి. ఏంటి జాను, కూరలో ఉప్పు తక్కువైంది అంటూ నవ్వాడు జగపతి. అవునా, కలుపుకోండి అంటూ అక్కడ సాల్ట్ డబ్బా పెట్టింది. అదేంటి, వాడికి బీపీ ఉందని కదా నువ్వు సాల్ట్ తక్కువ వేశావు, సాల్ట్ డబ్బా పక్కన పెడుతున్నావు ఎందుకు జాహ్నవి అన్నది ఆశ్చర్యంగా వరలక్ష్మి. ఏంటి జాను అలా ఉన్నావు, నాకెందుకో నీరసంగా కనిపిస్తున్నా, తలనొప్పి ఉందా, కళ్ళెందుకు వాసాయి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు జగపతి. లేదు, అంతా బాగానే ఉంది అన్నది జాహ్నవి. నేను యువరాజ్తో వెళుతున్నాను, బెంగళూరు ఎప్పుడూ చూడలేదు కదా, చూడాలనిపించింది అన్నది జాహ్నవి. చాలా ఆశ్చర్యంగా చూశారు జగపతి. వరలక్ష్మి, మీ ఆయనలో లేకుండా నువ్వు ఊరు వెళ్తావా తల్లి, నాతో గుడికి రమ్మంటేనే రావు, అమ్మో మా ఆయన వస్తారు, మా ఆయనకు అది చేయాలి ఇది పెట్టాలి అంటావు, ఇప్పుడు కొడుకుతో ఊరు వెళ్తావా అంటూ నవ్వింది హాస్యంగా వరలక్ష్మి. నేను నిజంగానే వెళ్తాను, బట్టలు కూడా సర్దుకున్నాను అన్నది జాహ్నవి. బ్యాగ్ కూడా సర్దుకున్నావా అన్నాడు జగపతి ఆశ్చర్యంగా అలాగే చూస్తూ. అవును, నాన్నగారు అమ్మ నాతో వస్తా అన్నారు, మిమ్మల్ని అడిగి టికెట్లు బుక్ చేద్దామనుకున్నాను, కానీ అమ్మ ఖచ్చితంగా చెప్పి బట్టలు కూడా సర్దుకునేసరికి టికెట్స్ బుక్ చేశాను, వద్దు అంటే క్యాన్సిల్ చేసుకోవచ్చులే అన్నాడు నవ్వుతూ యువరాజ్. కాస్త చిత్రంగా అనిపించింది జాహ్నవి విషయం. జాహ్నవి, మన ఇద్దరం తర్వాత వెళ్దాం కదా అన్నాడు చిన్నగా జగపతి. జాహ్నవి లేని ఒక్క క్షణం కూడా ఊహించుకోలేడు జగపతి. లేదు, నేను వెళ్ళాలి, నేను చూడాలి బెంగళూరు, అందుకే వెళ్తున్నాను అన్నది జాహ్నవి చాలా మామూలుగా. ఒరై, మీ అమ్మను కూడా కాలేజీ చేర్పించండి, ఎలాగో నేను లేకుండా స్వయంగా తనే నీతో వస్తానన్నప్పుడు, చిన్నప్పుడు మీ అమ్మకు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్, కాలేజీలో చేర్పించు అంటూ నవ్వాడు జగపతి. మంచి మాట చెప్పారు అన్నది జాహ్నవి. జాహ్నవి అదో మాదిరిగా మాట్లాడుతున్నావు పొడి పొడిగా, మాటకు ముందు ఒక నవ్వు, తర్వాత ఒక నవ్వు, మధ్యలో ఒక నవ్వు, నవ్వుతూనే మాట్లాడే నవ్వు ఏదో ఓ మాదిరిగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నాకు అన్నది వరలక్ష్మి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు వదిన, నేను మామూలుగానే మాట్లాడుతున్నాను, మీకెందుకు అలా అనిపిస్తుంది అన్నది తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వుతూ జాహ్నవి. సాయంత్రం అవుతున్నా అలాగే చెప్పింది జాహ్నవి. నిర్ణయంలో మార్పు లేదు, బట్టలు సర్దుకున్నావా అన్నాడు జగపతి జాహ్నవి కళ్ళల్లోకి చూస్తూ. అవును, సర్దుకున్నాను అన్నది జాహ్నవి. పద, ఎలా సర్దుకున్నా చూద్దామంటూ లోపలికి తీసుకెళ్లాడు భార్యను జగపతి. అయ్యో ఏమిటిది, బట్టలంటే అన్నీ అవసరమైనది పెట్టుకోవాలి, టవల్స్ పెట్టుకున్నావా, మొత్తం అన్ని బట్టలు తీసుకున్నావా అంటూ జాహ్నవి బ్యాగ్ తీసి మొత్తం చూశాడు. చీరలు పెట్టుకున్నావు, మరి జాకెట్లేవి, రెండే పెట్టుకున్నావా, ఇన్ని చీరలకు ఇవే వాడతావా అంటూ రాణి నవ్వు నవ్వాడు జగపతి. బ్రష్లు పెట్టుకున్నావా, ముఖ్యంగా మందులు, ఆమె వాడుకునే మందులు అన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేసి కొడుకుకి అప్పగించాడు జగపతి. అన్నీ సర్దుకోవడం జరిగింది. బస్సులో వద్దులే, అమ్మకి ఇబ్బందిగా ఉంటుంది అంటూ క్యాబ్ బుక్ చేశాడు జగపతి. ఎందుకు డాడీ అంటున్నా వారించినా వినలేదు, ఎక్కువసేపు కూర్చోలేదు, నడుము నొప్పి వస్తుంది అని చెబుతుంది. ఈ మధ్యన కారులో బ్యాక్ సీట్లో పడుకుంటుంది అని చెబుతున్నా జగపతి కళ్ళల్లో నీళ్లు. ఒక్కసారి జగపతి వైపు చూసింది జాహ్నవి. తెలియని దుఃఖం వస్తుంది, కానీ ఎంతో నిగ్రహించుకుంటూ ఉంది ఆమె కళ్ళల్లో నీళ్లు. జగపతి చూడకుండా జాగ్రత్త పడుతుంది. అనుకోకుండా ఈ ప్రయాణం ఏమిటి జాహ్నవి, జగపతికి ఎవరున్నా నువ్వు లేకపోతే ఉండలేడమ్మా అన్నది నిదానంగా వరలక్ష్మి. ఉండగలరు వదిన, నేను ఉంటానో లేదో చూడాలి కదా అన్నది జాహ్నవి నవ్వు తెచ్చుకుంటూ.
యువరాజ్కి చెప్పారు జగపతి. అమ్మ జాగ్రత్త, అమ్మ ఆరోగ్యం అప్పుడప్పుడు బాగోదు, ఎలర్జీ వస్తుంది, అటువంటప్పుడు వేడి నీళ్లు కాసిస్తాను, ఒకసారి రాత్రి బాగోదు, ఆమెకు అలా ఉన్నప్పుడు ఈ బిల్లవై, ఇలా ఉన్నప్పుడు జ్యూస్ పట్టించు, అలా చెబుతూ ఉన్నాడు జగపతి. నాన్న, అమ్మ ఊరికి రావడమే కానీ మిమ్మల్ని వదిలి అస్సలు ఉండలేదు, రేపే బయలుదేరుతుంది, ఒకవేళ అలా వస్తానంటే ఫ్లైట్లో తీసుకొస్తాను, ఇబ్బంది ఏమీ లేదు అంటూ నవ్వాడు యువరాజ్. వెళ్ళిపోతున్న కారు వైపు చూసి తన ప్రాణం తనను విడిచి వెళ్ళిపోతుంది అన్నంత బాధగా అనిపించింది జగపతికి. ఎందుకలా అనిపిస్తుంది అని కళ్ళు తుడుచుకున్నాడు. జాహ్నవి ఎందుకు అలా చేసింది అర్థం కావడం లేదు అనుకుంది వరలక్ష్మి. ఇద్దరు ఏమీ తినకుండా మంచినీళ్ళు తాగి పడుకున్నారు. జగపతికి అది ఏమీ అర్థం కావడం లేదు. ఉదయం కూడా తమాషాకి నువ్వు అమెరికా వెళ్తావా అంటే, అమ్మో మీరు లేకపోతే ఎక్కడికి వెళ్ళను అన్న నా జాను ఇలా సడన్గా ఎందుకు వెళ్ళింది అని బాధగా అనిపించింది. జాహ్నవి వచ్చిన తర్వాత ఆమె లేకుండా ఒక్కరోజు కూడా గడవలేదు తను. జాహ్నవికి నడుము నొప్పి అని తెలుసుకున్నాక డాక్టర్ గారి సలహాతో బెడ్ దిండు అన్ని వేరేవి తీసుకున్నాడు. ఒకసారి ఆ దిండు మీద చెయ్యి వేశాడు. జాహ్నవి పడుకున్నట్లు కనిపించింది. జాను అన్నాడు జగపతి. ఎంతో హాయిగా నిద్రపోయేవాడు. జాహ్నవి తన మీదకు సగం దాకా ఒరిగిపోయి పడుకొని నిద్రపోయేది. కాపురానికి వచ్చినప్పటి నుంచి అదే అలవాటు జాహ్నవికి. మీరు పక్కన లేకపోతే నాకు నిద్ర రాదు అంటుంది. ఇంత వయసు వచ్చిన జాహ్నవి తనతో కలిసి తీయగా అలసిపోయి మాత్రమే పడుకుంటుంది. అలాంటి జీవితం తమది. తను లేకుండా నేను ఉండలేను. జాహ్నవి వెళ్ళకు, వెనక్కి తిరిగిరా, నేను వెళ్ళలేను అని చెప్పి వచ్చే, నువ్వు లేని క్షణం నేను ఉండలేను, నువ్వు లేకపోతే నాకు దేని మీద శ్రద్ధ ఉండదు, నువ్వే నాకు అన్ని జాహ్నవి అంటూ అతని మనసు పదే పదే పిలుస్తూ ఉంది. జాను జాను అంటూ కారు వెనక సీట్లో పడుకున్న జాహ్నవి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. భయంగా ఉందండి, నేను ఒంటరిగా ప్రయాణించలేను, నా కొడుకుతో నే వస్తున్నా కూడా నాకు ఎంతో భయంగా ఉంది, మీరు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూనే ఉన్నది జాహ్నవి. అలా ఏడుస్తూ అలవాట్లో పొరపాటుగా కార్ సీటు మీద నుండి మంచం మీద ఉన్నట్టు భ్రమించి భర్త మీద చెయ్యి వేసినట్టు పక్కకు ఒరగబోయింది. అంతే. ఏమండి అన్నది జాహ్నవి. మంచం మీద పడుకొని ఉన్న జగపతి సీటు మీద సరిగ్గా పడుకుంటుందో లేదో, పడిపోతుందేమో అని అప్పుడే అనుకుంటూ జాహ్నవి అన్నాడు. అమ్మ పిలిచారా అన్నాడు యువరాజ్. లేదు యువ, నిద్ర వస్తుంది అన్నది జాహ్నవి. తర్వాత ఏం జరిగింది? జాహ్నవి ఉండగలుగుతుందా? జగపతి ఉంటాడా? అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.